పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబర్ 24వ తారీఖు. లూకా సువార్త 12వ అధ్యాయము 54వ వచనము నుండి 59వ వచనం వరకు. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను, పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు, అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశ లక్షణములను గుర్తింపగలరు, మరి ఈ కాలములను ఏల గుర్తింపలేరు. ఏది సముచితమో మీరు స్వయముగా నిర్ణయించుకొనలేరేమి? నీపై నీ శత్రువు వాద్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోయినప్పుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును. అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.